హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను తెలుగు సినిమా దశను మార్చిన 4 సినిమాల గురించి మాట్లాడబోతున్నాను అనమాట. అసలు ఈ సినిమాల తర్వాత తెలుగు సినిమా అనేది ఒక మెట్టు ఎక్కింది అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే పర్టికులర్ గా చాలా సినిమాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం పాతాళ భైరవి చూసుకున్నా, లేదంటే నాగేశ్వరరావు గారి సినిమాలు చూసుకున్నా, పాతాళ భైరవి చూసుకున్నా, లేదు తర్వాత వచ్చిన ఆదిత్య సినిమా చూసుకున్నా, కానీ బాలకృష్ణ గారిది, ఈ సినిమాలన్నీ తెలుగు సినిమా దిశను మార్చి అని చెప్పుకోవచ్చు. కానీ పర్టికులర్ గా ఈ 4 సినిమాలు తెలుగు సినిమాకి ఒక లవ్ లెటర్ లాంటివి అనమాట. ఆ 4 సినిమాలు ఏంటంటే, మొదటి సినిమా మగధీర సినిమా వచ్చిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం మీద ఒక ఆశ్చర్యానికి లోనైందన్నమాట. అప్పటి వరకు 100 కోట్ల గ్రాస్ ని ఏ సినిమా కలెక్ట్ చేయలేదు, కానీ ఈ సినిమా కలెక్ట్ చేసింది. అప్పటికి బడ్జెట్ విషయంలో కానీ, లేదంటే ప్రొడక్షన్ కాస్ట్ విషయంలో కానీ చాలా మంది మగధీరాకి ఎందుకు అంత బడ్జెట్ పెడుతున్నారు, ఎందుకు అంత ఇది చేస్తున్నారు అని చాలా మంది క్వశ్చన్ రైజ్ చేశారు. కానీ రాజమౌళి గారి పట్టు, అలాగే అరవింద్ గారి పట్టు వల్ల ఆ సినిమా తెరకెక్కిన తర్వాత తెలుగు సినిమాని ఒక లెవెల్లోకి తీసుకొని కూర్చోబెట్టింది అనమాట. మగధీర సినిమా తర్వాత అంతకుముందు చాలా సినిమాలు 100 crore బడ్జెట్ చాలా ఇండస్ట్రీలో ఉన్నాయండి. బాలీవుడ్ లో ఉన్నాయి, తమిళంలో ఉన్నాయి, అలాగే చాలా ఇండస్ట్రీలలో 100 crores అనేది ఈజియెస్ట్ థింగ్ అనమాట. కానీ మగధీర మన తెలుగులో 100 crores అనేది లేదు. కానీ మగధీర అనే సినిమా ఫస్ట్ ఈ ఇండస్ట్రీ హిట్ అయింది. అంటే 100 crores పరంగా ఇండస్ట్రీ హిట్ అయింది, 100 కోట్లు కలెక్ట్ చేసింది. దాని తర్వాత మన తెలుగు సినిమా కూడా బడ్జెట్ పెంచొచ్చు, మన తెలుగు సినిమా కూడా బడ్జెట్ రికవరీ చేసే కెపాసిటీ ఉంది, ఈ మన తెలుగు సినిమాలో కూడా మనం ఒక లిమిట్ పెట్టుకొని ఎంతైనా మనం ఇది చేయొచ్చు అని చెప్పేసి చాలా మంది అనుకొని చాలా మంది నిర్మాతలు ముందుకు రావడం జరిగిందనమాట. అంటే ఇది ఒక హెల్దీ స్టెప్ అనమాట. మగధీర విషయంలో ఒక హెల్దీ స్టెప్ పడింది. అంటే మనం బడ్జెట్ పెంచొచ్చు, మనం బడ్జెట్ పెంచితే కొంచెం పెద్ద స్కేల్లో మనకు సినిమా వస్తుందని చెప్పేసి ప్రొడ్యూసర్స్ ఆలోచించడం మొదలుపెట్టారు, అలాగే డైరెక్టర్స్ ఆలోచించడం మొదలుపెట్టారు, అలాగే మన హీరోలు కూడా ఆలోచించడం మొదలుపెట్టారు అనమాట. అలాగా మగధీర తర్వాత పెద్ద స్టెప్ ఒకటి పడింది. దాని తర్వాత నాకు అత్యంతంగా ప్రియమైన సినిమా ఏదైనా ఉంది అంటే అది ఈగ సినిమా విషయానికి వచ్చేస్తే, అసలు హీరో లేకుండా మనం కథ అనే పాయింట్ బలంగా ఉంటే, మనం కథ చెప్పాలనుకునే పాయింట్ బలంగా ఉంటే హీరో అవసరం లేదు సినిమాకి. హీరో లేకుండా కూడా సినిమా నడుస్తుంది. హీరో ప్లేస్ లో వేరే పర్సన్ ఎవరిని పెట్టినా కానీ సినిమా నడుస్తుంది అని నిరూపించిన సినిమా ఒకసారి ఈగ లేకుండా మీరు ఆలోచించండి. ఈగ లేకుండా ఒకసారి తెలుగు సినిమా ఇండస్ట్రీని థింక్ చేయండి. ఇప్పటికీ స్టాండింగ్ అవేషన్ ఇస్తున్నారు వేరే కంట్రీస్లలో ఈగకి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అంతవరకు మన సినిమా అంతకు ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే పెద్ద స్టార్ హీరోస్ ఉండాలి, ఒక పెద్ద కథను పుల్లప్ చేయాలంటే పెద్ద హీరోస్ ఉండాలి, వాళ్ళే జనాల్ని థియేటర్కి రప్పించగలరు అని చెప్పేసి ఒక అపోహ ఉండేది. కానీ ఈగ విషయంలో అలా జరగలేదు. ఈగ విషయంలో ఇంకా ఒక మెట్టు ఫార్వర్డ్ జరిగింది. ఎందుకంటే రాజమౌళి గారు ముందే కథ చెప్పేశారు. ఒక ఈగ ఉంటుంది, ఒక నాని గారు ఉంటారు, నాని గారిని చచ్చిపోతారు, చచ్చిపోయిన తర్వాత అది ఈగగా ఇంకో జన్మ తీసుకుంటుంది. ఈగ జన్మ తీసుకొని ఒక విలన్ ని చంపాల్సి వచ్చింది. ఆ విలన్ చాలా పెద్దోడు, రాక్షసుడు, వాడిని చంపాల్సి వచ్చింది. ఇదే చంపేస్తుంది, లాస్ట్ వరకు చంపేస్తుంది కూడా చెప్పేశాడు. ఎలా చంపుతుంది అనేది సినిమా అని చెప్పారు అనమాట రాజమౌళి గారు. అలా కథను కూడా చెప్పేసి పెద్ద హిట్ కొట్టిన సినిమా ఏదైనా ఉందంటే అది ఈగ. దీని తర్వాత నాకు అసలు ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమా ఒక మల్టీ స్టార్ అనే ట్రెండ్ క్రియేట్ చేసింది, అంటే రీక్రియేట్ చేసింది అనమాట. అంతకుముందు ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు అంతకుముందు చేశారు, చాలా పెద్ద పెద్ద స్టార్స్ చేశారు, మల్టీ స్టార్లు చేశారు. కానీ ఆ పరంపరని కొనసాగించాలి, దాన్ని మళ్ళీ మనం తెర మీదకి తీసుకురావాలి, మన ఫ్యాన్స్ మధ్య కొట్లాటలు వద్దు, ఇలాంటి విభేదాలు వద్దు అని చెప్పేసి ఒక మల్టీ స్టార్, పెద్ద హీరోలు, గొప్ప హీరోలు, మంచి హీరోలు వాళ్ళిద్దరు ఒకే ఫ్రేమ్ మీద కనిపించి వండర్ఫుల్ వరల్డ్ ని క్రియేట్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమా తర్వాత 2011-2012 రిలీజ్ అయింది ఈ సినిమా తర్వాత మల్టీ స్టార్ అనే విషయం చాలా సింపుల్ థింగ్ అయిపోయింది అనమాట. అంటే ఈజియెస్ట్ థింగ్ అయిపోయింది. అలాగా మనం అసలు ఎప్పటికీ కలవాలనుకున్న 2 పెద్ద బిగ్ స్టార్స్ కూడా కలిశారు. RRR లో కలిశారు, ఎన్టీఆర్ గారు అలాగే రామ్ చరణ్ గారు, వీళ్ళిద్దరు కలిశారు. దీని తర్వాత ఇప్పుడు రాబోతున్న కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు కలుస్తున్నారు, రేపొద్దున చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిశారు, ఇంకా తర్వాత రాబోయే సినిమాలలో ఇంకా కలుస్తారు. అలా మల్టీ స్టారర్కి నాంది పలికిన సినిమా ఏదైనా ఉందంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో, అంటే ఆల్రెడీ అంత ముందు ఉండేది బట్ మళ్ళీ రీక్రియేట్ అయిన సినిమా ఏదైనా ఉంది అంటే అది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. దీని తర్వాత 4 సినిమాల గురించి చెప్పుకున్నాం కదా, 3 సినిమాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫైనల్ గా 4th సినిమా మనం అనే సినిమా ఒక ఇండస్ట్రీకి ఒక లవ్ లెటర్ లాంటిది అనమాట. అంటే ఫైట్లు, ఐటమ్ సాంగ్లు ఇవన్నీ లేకుండా ఒక మంచి సినిమాని, ప్యూర్ లవ్ స్టోరీని మనం చెప్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. కొత్త కథని మనం ఆ లవ్ స్టోరీలో కొత్త కోణాన్ని మనం చూపిస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. ఒక జనరేషన్ మొత్తం యాక్ట్ చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అని చెప్పిన సినిమా మనం ఎంత బ్యూటిఫుల్ కథ అంటే, డైలాగ్స్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, డైరెక్షన్, ఆ కాస్ట్యూమ్స్, ఆ లొకేషన్స్, వీళ్ళందరి యాక్టింగ్,
అన్ని పర్ఫెక్ట్ గా సింక్ అయిన సినిమా మనం. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మైల్ రాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అన్నపూర్ణ బ్యానర్ మ్యూజిక్ చూసుకున్నట్టయితే మనం సినిమా మ్యూజిక్ వస్తుంది అనమాట. అలాంటి వండర్ క్రియేట్ చేసిన సినిమా మనం మాట్లాడుకున్నాం కదా 4 సినిమాలు అని చెప్పేసి. ఒకటి మగధీర, ఇంకోటి ఈగ, దాని తర్వాత సీతమ్మ ఒకటి సిరిమల్లి చెట్టు, దాని తర్వాత మనం. ఈ 4 సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన లవ్ లెటర్స్ లాంటివి. ఇవి ఒక మన తెలుగు ప్రేక్షకులకి ఒక లవ్ లెటర్ రాసిన సినిమాలు అన్నమాట. ఈ 4 సినిమాలు వండర్ఫుల్ సినిమాలు. ఈ సినిమాలు నాకే కాదు చాలా మంది డైరెక్టర్స్ కి ఈ సినిమాలు నాకే కాదు చాలా మంది డైరెక్టర్స్ కి పెద్ద ప్రొడ్యూసర్స్ కి ఈ సినిమాలు చాలా అంటే చాలా ఇష్టము. మీరు ఒకసారి చూసుకోండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాల తర్వాత వచ్చిన వేరియేషన్ మీరు ఒకసారి చూసుకోండి. ఈ సినిమాల తర్వాత తెలుగు సినిమా ఎలా మారింది, అంతకుముందు ఎలా ఉందనేది మీరు ఒకసారి చూసుకోండి. చాలా అంటే చాలా అద్భుతాలు క్రియేట్ అయినమాట ఈ సినిమాల వల్ల, ఈ 4 సినిమాల వల్ల. ఇదండి ఇవాల్టి వీడియో. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని చూస్తూనే ఉండండి. దిస్ ఇస్ క్రిస్ సైనింగ్ ఆఫ్.